ఉదయం లేవగానే శరీరం మొత్తం నొప్పిగా అనిపిస్తుంటుంది. కొందరికి మెడ నొప్పి, మరికొందరికి భుజం, నడుము, కాళ్ళు లేదా కీళ్ళ నొప్పులు ఇలా నొప్పులుగా అనిపిస్తుంటాయి. అసలు ఈ నొప్పులు ఎందుకు వస్తాయి? ఇది కేవలం అలసటేనా లేక శరీరం ఇచ్చే ప్రమాద సంకేతమా? ఏ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? ఈ విషయాల గురించి ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. కొంతకాలానికి క్యాన్సర్ని మనం జయించవచ్చు, బీపీ, షుగర్ని కూడా మనం జయించేస్తాం. అన్ని డిసీజెస్కి ఏదో ఒక మందులు వచ్చేస్తాయి. ఎందుకంటే రీసెర్చ్ చాలా వేగంగా ముందుకు పోతుంది. కానీ ఒక్క జబ్బు మాత్రం మనిషిని పీడించబోతుంది, అది నొప్పి. శరీరంలో ఏ నొప్పి అయినా సరే అది వెన్నుపాము నుంచే రావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చేతులు, వీపు, మెడ, తల వీటికి సంబంధించిన నొప్పులన్నీ కూడా సర్వైకల్ స్పైన్ నుంచి వచ్చే నరాల నుంచే వస్తుంది. అదేవిధంగా మనము నడుము, తొడలు, పిరుదలు, పాదాలు వీటన్నిటి నొప్పులన్నీ కూడా మనకు కింది భాగంలో ఉన్న వెన్నెముక, వెన్నుపాము నుంచే వస్తాయి. అంటే బేసికలీ వెన్నెముక నుంచి బయటికి వచ్చేటువంటి వెన్ను నాడులే మన నొప్పికి కారణదాయకాలు. అయితే వీటి నుంచి నొప్పి కొత్త రోజుల్లో ఎందుకు ఎక్కువ అవుతుంది? ఎందుకంటే మన జీవితం యాంత్రిక జీవితంగా మారింది. ఎన్నో గంటల సేపు మనం కూర్చుంటున్నాం, బండ్లు నడుపుతున్నాం, రకరకాల పొజిషన్లో కూర్చొని ఫోన్లు చూస్తున్నాం, కంప్యూటర్లు వాడుతున్నాం. కానీ మనకు ఎర్గనామిక్స్ తెలియదు. ఎర్గనామిక్స్ అంటే మనిషికి యంత్రానికి ఉన్న అవినాభావ సంబంధం. ఎందుకంటే వీటి గురించి పాఠాలు మన స్కూల్లో లేవు. ఓన్లీ మనం వస్తువులు కొనుక్కుంటున్నాం, వాడుకుంటున్నాం, కెమెరా కొనుక్కుంటున్నాం, ఫోటోలు తీస్తున్నాం. కానీ దాని సెన్సార్ ఎంత ఉంది, లెన్స్ ఎంత ఉంది, అసలు ఇమేజ్ ఎట్లా అవుతుంది, కలర్ టెంపరేచర్ ఏంది, మనకేం తెలియదు. ఈ రీజన్స్ వల్లనే ఈ రోజుల్లో ఉన్నటువంటి మోడర్న్ హ్యూమన్ బీయింగ్ చాలా నొప్పులకు గురి అవుతున్నారు. మన దేశంలో దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఆపరేషన్కి గురి అవుతున్నారు, మెడకి, నడుముకి. ఈ సంఖ్య కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఇది ఓన్లీ పెద్ద హాస్పిటల్స్లో రికార్డు అయినటువంటి డేటా. ఇది కాకుండా ఊరి మూలల్లో, టౌన్ల్లో, చిన్న చిన్న పట్టణాల్లో వందల వేల సంఖ్యలో మనుషులు ఆపరేషన్కి గురి అవుతున్నారు. అయితే ఈరోజు ఈ వెన్నెముకకి సంబంధించిన నొప్పి గురించి నేనెందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పటి వరకు 25,000 కంటే ఎక్కువ మందిని నేను ఆపరేషన్ నుంచి కాపాడగలిగాను. సో ఈ ప్రాసెస్లో కొన్ని విషయాలు అర్థమయ్యాయి కాబట్టి నేను ఈరోజు మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఫస్ట్ మనం వెన్నెముక ఎందుకు ఇటువంటి షేప్కి వచ్చింది? మనము ఎవల్యూషన్ చూస్తే మన ముందు 4 కాళ్ళ మీద నడిచేవాళ్ళం. ఇప్పుడు కూడా యానిమల్స్ ఉన్నాయి కదా 4 కాళ్ళ మీద. కానీ మనం ఒకరోజు 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళ మనిషిగా మారిపోయాం. అందుకని మన పులికి పంజాలాగా ఉండేటువంటి ముందు చేతులు మనిషికి చాలా వీక్గా మారిపోయాయి. పులి పంజా చాలా పెద్దది, 400 పౌండ్ల కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. మన చేతులు వీక్ అయిపోయాయి, ఎందుకంటే దీని మీద మనం నడవటం లేదు. కానీ మన కాళ్ళు దృఢంగా తయారయ్యాయి, మన తొడ కండరాలు పెద్దవిగా మారిపోయాయి. అంటే పరిణామ క్రమంలో మన శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. వీటిలో ముఖ్యమైన మార్పు వెన్నెముకకు కూడా వచ్చింది. ఇది నిటారుగా ఉండాలి. బిల్డింగ్ అయితే ఇలా ఉండదు, అలా కదిలితే పడిపోతుంది. కానీ శరీరానికి ఉన్నటువంటి వెన్నెముక మాత్రం నిటారుగా ఉండాలి. మనం పనులు చేసుకోగలగాలి, ఆటలు ఆడగలగాలి, పరిగెత్తగలగాలి, అన్నీ చేయగలగాలి. కానీ నొప్పి రాకూడదు. అంటే ఇది గొప్ప ఛాలెంజే. అయితే ఇప్పుడు మీకు దీనికి ముఖ్యమైన కారణాలు 3. ఒకటేమో ఆహారం. అన్ని ఆహారంతోనే మొదలవుతాయి. పాత రోజుల్లో సామెత ఉంది, తిండి సరిగా లేకపోతే కీళ్లవాతం వస్తుంది అనేవాళ్ళు. కీళ్లవాతం అంటే మన ముఖ్యమైన జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్ అయిపోతాయి అన్నమాట. వాతం అంటేనే స్టిఫ్నెస్. ఫ్రీగా కదిలే షోల్డరు స్టిఫ్గా కదులుతుంది, అంటే భుజానికి కీళ్లవాతం వచ్చినట్లే. బట్ దిస్ ఈజ్ నాట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, అది వేరే డిసీజ్. అది ఆహారంలో మార్పులు వచ్చినప్పుడు మన కడుపులో జరిగే కొన్ని రసాయన ప్రక్రియల వల్ల మన కీళ్ళ వాతం వస్తుంది. ఈ కీళ్ళు ఏం చేస్తాయి, ఇది మనకు వెన్నెముక మూమెంట్స్ అన్నిటి కూడా కదిలిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ కార్కి వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ లేకపోతే బండి పక్కకి లాగేస్తుంది. ఈ ప్రక్రియని నేను వాడి ఎంతోమందిని ఆపరేషన్ నుంచి కాపాడగలిగాను.
అంటే నేను కాపాడలేదు, వాళ్ళందరూ మాట విని అర్థం చేసుకొని కొన్నిటిని ఫాలో చేశారు కాబట్టే వాళ్ళు కాపాడుకోగలిగారు. అయితే వీటిలో ఉండేటువంటి కొన్ని విషయాలు క్లుప్తంగా నేను ఇప్పుడు మీకు చెప్తాను. మన వెన్నెముక ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. డబల్ ఎస్ అంటే ఎగ్జాంపుల్, మీకు మనిషి బొమ్మను దీంట్లో వేస్తే ఇలా ఉంటుంది శరీరంలో. ఈ కర్వేచర్ కనిపిస్తుందా మీకు? వంపు, అది చాలా ముఖ్యమైనది. ఇది ఎందుకుంది వంపు? ఇక్కడ కొన్ని అవయవాలు ఉన్నాయి, గుండె, ఊపిరితిత్తులు, వీటిని అడ్జస్ట్ చేసుకోవాలా. తర్వాత కడుపు, ఇక్కడ మెడలో నరాలు ఉన్నాయి, ఇక్కడ మళ్ళా మీ మూత్రాశయము. అంటే శరీరంలో కొన్ని పార్ట్స్ని అకామిడేట్ చేయడానికి మన స్పైన్ కొన్ని వంపులు తీసుకుంది. కానీ యానిమల్ స్పైన్ అట్లుండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక యానిమల్కి తీసుకుంటే తలకాయ, తోక, 2 కాళ్ళు, దీనికి ఏం వంపులు ఉండవు. ఎందుకంటే ఈ వెన్నెముక 4 స్తంభాల మీద హాయిగా నిలబడి ఉంది. ఇది ఒక వెల్ స్టేబుల్ బిల్డింగ్. బట్ దిస్ ఈజ్ అన్స్టేబుల్ బిల్డింగ్. ఏదైనా రీజను దీన్ని కర్వేచర్ని డిస్టర్బ్ చేసేస్తుంది అనుకోండి, అది నాశనానికి దారితీస్తుంది. కానీ మెడికల్ సైన్స్లో ఎంతసేపటికి ఆ డిసీజ్ పేరు కనుక్కోవడము, ఇన్వెస్టిగేట్ చేయడము, మందులు ఇవ్వడము లేదా ఆపరేషన్ చేయడమే జరిగింది. కానీ నా 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో దీన్ని అర్థం చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఇప్పుడు మనం మార్చేద్దాం. ఒక మనిషి, ఒక ఆరోగ్యమైన మనిషి, కీళ్ళ వాతం లేని మనిషి 2 చేతులు ఇక్కడికి లేవగలగాలి. అర్థమైందా? అంటే ఈ చెయ్యి అలా లేచినా కూడా మీ గురుత్వాకర్షణ రేఖ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, తెలుగులో దీని పేరు గరిమనాభి. చాలామంది మర్చిపోయి ఉంటారు. బిల్డింగ్ కట్టేవాళ్ళు దీన్ని గుండు దారం అంటాం. అంటే ఒక బిల్డింగ్ పిల్లర్ అయినా మనిషి అయినా రూల్స్ ఆఫ్ స్టెబిలిటీని ఫాలో చేయాలి. ఒక బిల్డింగ్ పడకూడదంటే వాళ్ళ సెంటర్ ఆఫ్ గ్రావిటీ లైను బేస్మెంట్లోకి వెళ్ళాలి. ఈ బిల్డింగు, పాత బిల్డింగ్లు చూడండి, మా ఆర్మీ ఏరియాలో బ్రిటిషర్స్ కట్టించిన బిల్డింగ్స్ ఇప్పటివరకు కూడా బాగున్నాయి, కానీ కొత్త బిల్డింగ్స్ పడిపోతున్నాయి. ఎందుకంటే మనం చేసేటువంటి వర్క్లో ఈయనకి ఎప్పటికీ నడుము నొప్పి రాదు. ఎందుకంటే మెడ బ్రహ్మాండంగా ఉంది, నడుము బ్రహ్మాండంగా ఉంది, వీటిలో ఏమి కదలికలు లేదు. ఈయన బ్యాడ్మింటన్ ఆడవచ్చు, బౌలింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, బాడీ బిల్డింగ్ వెయిట్ ఎత్తచ్చు. నా సీక్రెట్స్ అని చెప్తున్నా మీకు. యాక్చువల్లీ ఈయన ఏమైనా చేయొచ్చు. ఈయనకి ఎప్పుడు కూడా నొప్పి అనేదే రాదు. అయితే ఎవరికి వస్తుంది నొప్పి? ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీ తిండి, ఎండ, తర్వాత ఏదన్నా వీటితో కూడిన జబ్బులు ఏమైనా ఉన్నాయంటే వీళ్ళకి కీళ్ళ వాతం వస్తుంది. కీళ్ళ, ఇది అందరికీ తెలిసిందే. దీంట్లో మనం కొత్తగా రీసెర్చ్ చేయాల్సింది ఏమీ లేదు. ఒక హెల్దీ మనిషికి అన్హెల్దీ మనిషికి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, అన్హెల్దీ మనిషి కీళ్ళు సరిగా పనిచేయి. మీకు జ్వరం వస్తే ఏం చేస్తారు? ఇట్లా ముడుక్కొని పడుకుంటారు. కరోనా వస్తే ఏం చేశారు? అందరూ కూర్చున్నారు. ఏమైనా బోర్ అయితే ఏం చేస్తాం? అట్లా పడుకుంటాం. కానీ ఆరోగ్యంగా ఉండే మనిషి, చురుగ్గా ఉండే మనిషి ఎప్పటికీ అన్ని జాయింట్స్ని కూడా ఫ్రీగా. సో ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్స్ జాయింట్, దట్ ఈస్ ఎ సీరియస్ డిసీజ్. నెక్స్ట్ స్టెప్ చూపిస్తా మీకు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన 2 షోల్డర్స్ టైట్గా ఉన్నాయి. ఈయన ఇంతవరకే లేపగలడు, ఇంతవరకు లేపలేడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% పాపులేషన్కి ఇదే ఉంది. మోకాళ్ళు కూడా కొంచెం టైట్గా ఉంటాయి. ఇదే కీళ్ళవాతం అంటే. ఈ మనిషి ఇప్పుడు వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడదాం అనుకున్నాడు. విజయవాడ అనుకుందాం, విజయవాడలో బాగా బ్యాడ్మింటన్ పిచ్చి ఎక్కువ. ఈయన సపోజ్ బ్యాడ్మింటన్ ఆడితే ఎలా ఆడతాడు?
ఇలా ఆడతాడు. ఎందుకంటే ఈయనకి షోల్డర్ జాయింట్ ఈజ్ ఫ్రోజన్. ఈయన బ్యాడ్మింటన్ ఆడడానికి చెయ్యి ఈ విధంగా లేపాలి అంటే చెయ్యి లేవదు. సో ఏం చేస్తాడు ఈయన? బాడీనే రోజు బ్యాడ్మింటన్ ఆడాడు అనుకోండి. యాక్చువల్లీ మన రూల్స్ ఆఫ్ స్టెబిలిటీ ప్రకారము ఒక మనిషి ఈ చెయ్యి లేవనప్పుడు, బాడీ బెండ్ అయినప్పుడు ఏమవుతుంది? మీ గురుత్వాకర్షణ రేఖ బయటకు వచ్చేసింది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇందాక మనం చూసాం కదా. అంటే యాక్చువల్లీ ఇదే పిల్లర్ అయితే, బిల్డింగ్ అయితే పడిపోతుంది, కానీ మనిషి పడ్డం లేదు. ఎందుకు పడ్డం లేదు? మనకు ఒక ఫ్లెక్సిబుల్ పిల్లర్ ఉంది బాడీలో, అదే మన వెన్నెముక. అదేమవుతుంది? మెడలో, నడుములో డ్యామేజ్ అయిపోతుంది. ఇంత థియరీ ఉంది ఒక నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ రావడానికి. కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే, దీన్ని అర్థం చేసుకోకపోతే ఈ మనిషి ఏం చేస్తాడు? మెడ నొప్పికి బిళ్ళలు తింటాడు, నడుము నొప్పికి బిళ్ళలు తింటాడు. ఇప్పుడు ఈయనకి ఏమేమి కావచ్చు? ఫస్ట్ కళ్ళు తిరుగుతాయి, వాటిగో. ఎందుకు? హెడ్ ఇట్లా ఉంది, కళ్ళు ఇట్లా చూస్తున్నాయి భూమిని, బాడీ ఇటు రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో కళ్ళు, లేడీస్ అందరి కళ్ళు తిరుగుతాయి. మెడ నొప్పి వస్తుంది, చేతిలో తిమ్మిర్లు వస్తాయి, షోల్డర్ పెయిన్ అందరికి ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. తర్వాత నడువు నొప్పి వస్తుంది, మోకాళ్ళు శబ్దాలు ఇస్తాయి, పిక్కలు పట్టేస్తాయి, కాలివేళ్ళు వంకర పోతాయి. కంటిన్యూస్గా ఏదో ఒక నొప్పి ఉంటూనే ఉంటుంది. కానీ దేనివల్ల జరిగింది? జబ్బలో జబ్బు, అంటే జాయింట్స్ స్టిఫ్ అవడం వల్ల, ఒక రకమైన కీళ్ళవాతం వల్ల. కీళ్ళవాతం దేనివల్ల వచ్చింది? లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. రోజు మంచి శరీరానికి ఎండ తగలటం లేదు, సరిగ్గా తినడం లేదు, ఒత్తిడికి లోనవుతున్నారు, సరి అయిన పొజిషన్లో పడుకోవడం లేదు, కంప్యూటర్లో వాడుతున్నప్పుడు ఎకనామిక్స్ తెలియదు, అన్నీ కలిపి మన జాయింట్స్ స్టిఫ్ అయిపోతాయి. దీనివల్ల మొత్తం బయోమెకానిక్సే మారిపోయింది బాడీ. ఇట్స్ వెరీ వెరీ. వీళ్ళ ఆపరేషన్కి వచ్చేది సర్జరీ. వీళ్ళ ఎంఆర్ఐ తీస్తే డిస్క్ బల్జులు ఉంటాయి, డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది డెఫినెట్లీ. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కానీ ప్రాసెస్, ఈ చెడగొట్టే విధానాన్ని మాత్రం ఎవరు ఆపటం లేదు. నేను చూసిన 25,000 కంటే ఎక్కువ మంది ప్యూర్లీ సర్జరీకి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. అంటే రేపో మాపో ఆపరేషను, అంటే ఆపరేషన్ చేసే డాక్టర్ తప్పేం లేదు. ఇదంతా ప్రాసెస్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ నొప్పి ఉంది, ఎంఆర్ఐ తీస్తాం, డిస్క్ బల్జ్ ఉంది, సర్జరీ చేయాల్సిందే. అబ్సల్యూట్లీ కరెక్ట్, ఈజ్ నాట్ రాంగ్. కానీ దీన్ని తప్పించడానికి ఇదంతా మనము అండూ చేయాలి. మళ్ళా బేసికలీ చాలామందికి నడుము మెడకి సర్జరీ అడ్వైజ్ అయిన వాళ్ళు అందరికీ కూడా ఎవ్వరికి భుజాలు పనిచేయడం లేదు. వాళ్ళు చేయి లేపాలంటే ఈ విధంగా లేపుతున్నారు, కానీ ఈ విధంగా లేపలేకపోతున్నారు. ఇప్పుడు నాకు నడుము నొప్పి మెడ నొప్పి లేదు, నేను బ్యాడ్మింటన్ ఆడవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే మై షోల్డర్ జాయింట్ ఈజ్ ఫ్రీ. అది ఫ్రీ లేకపోతే ఏమవుద్ది? మెడన్న బెండ్ కావాలా, నడువన్న బెండ్ కావాలా? అయితే ఇక్కడ క్వశ్చన్ ఉంది, మధ్యలో ఎందుకు బెండ్ కాదు? మధ్యలో మన పక్కటి ఎముకలు, రిబ్ కేజు మన వెన్నెముకని గట్టిగా పట్టుకొని ఉంటాయి. అందుకనే మనం ఇక్కడన్నా బెండ్ అవుద్ది, లేదా ఇక్కడన్నా బెండ్ అవుద్ది, కానీ మధ్యలో ఎప్పుడు బెండ్ కాదు. ఇన్ఫ్యాక్ట్ పైన నుంచి కింద పడి ఎముకలు విరిగిన వాళ్ళలో కూడా ఎప్పుడు కూడా చెస్ట్ మధ్యలో ఉండేటువంటి వెన్నెముకలు ఎప్పుడు ఎరగవు, ఎందుకంటే దే ఆర్ వెల్ సపోర్టెడ్. ఇది మనుషులు ఎందుకు ఆపరేషన్కి వెళ్తారు అనడానికి ఒక ప్రక్రియ. స్టెప్ 1, మీ ఆహార నియమాలు మారితే కీళ్ళవాతం వస్తుంది. ఎండ ఎందుకు అంటున్నాను? విటమిన్ డి డెఫిషియన్సీ. నేనే మొన్న పబ్లిష్ చేశాను, విటమిన్ డి డెఫిషియన్సీ లీడ్స్ టు ఫ్రోజన్ షోల్డర్స్. అంటే డెఫినెట్లీ మీ షోల్డర్స్ టైట్ అయిపోతాయి. మూడో స్టెప్ ఏమవుతుంది? ఈ మీరు కామ్గా ఇట్లుంటే ఏం కాదు, కానీ మనం కామ్గా ఉన్నాం కదా, యోగా నేర్చుకుంటాం, షోల్డర్ లేవకపోయినా కూడా యోగాసన చేస్తాం, మనకు తెలియకుండానే పోయి బ్యాడ్మింటన్ ఆడతాం, స్విమ్మింగ్ చేస్తాం, రకరకాల యాక్టివిటీస్ చేస్తాం. అన్నీ కూడా మన భుజాలు ఫ్రీ లేకుండా చేసినప్పుడు ఏమవుతుంది? అది ఒక రెపిటేటివ్ స్ట్రెయిన్గా మారుతుంది వెన్నెముక మీద. వెన్నెముక మొత్తం కూడా రోజు రిపీటెడ్గా తనుకొని ఏది వీక్ ఉంటే అది ఫస్ట్ మెడ కానీ నడుము కానీ ఇన్వాల్వ్ అయిపోతుంది. తర్వాత ఎంఆర్ఐ తీస్తే ఆపరేషన్స్కి మనిషి రెడీగా ఉంటాడు. సో దీన్ని కాపాడుకోవాలంటే చక్కటి ఆహార నియమాలు ఉండాలి. ప్రతిరోజు 20-30 నిమిషాలు
ఎండలో తప్పకుండా నడవాలి. అంటే షర్టుకి కాదు ఎండ, స్కిన్కి తగలాలి, చర్మానికి. తర్వాత మీ భుజాలు మోకాళ్ళు గట్టిగా ఉంటే వాటిని ఎక్కువగా వాడకూడదు. అనవసరమైన ఎక్సర్సైజులు చేయకూడదు. ఎవడేది చెప్తే చేయకూడదు. మీ విటమిన్లు ఏమైనా తక్కువ ఉంటే వాటికి మందులు తీసుకోవాలి. తర్వాత మీ నడుముని మెడని గట్టిపరిచే వ్యాయామాలు చేయాలి. ఎంతోమంది వీల్ చైర్లో వస్తారు, స్ట్రెచర్లో వస్తారు, అయినా కూడా రికవర్ అవుతారు. అంటే శరీరం ఏం చెప్తుంది, ఎంతటి భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా మనము వీటి నుంచి తప్పించుకోవచ్చు. సో తప్పకుండా మీకు ఆపరేషన్ తప్పదు అన్నారు అంటే ఒక్క గట్టి ప్రయత్నం అయితే మీరు చేయాలి. అయితే ఆపరేషన్ ఎవరికి కావాలి? ట్యూమర్ ఉంది స్పైన్లో, కావాల్సింది ట్యూబర్క్లోమా, సార్కోమా, ఆస్టియోమా, ఏదన్నా ట్యూమర్స్ స్పైన్లో ఉంటే చేయాల్సిందే. దెబ్బలు తగిలాయి, మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో 3 ఎముకలు ఇరిగి, తప్పకుండా ఆపరేషన్ కావాల్సిందే. లేదా డిస్క్ బల్జే ఉంది కానీ రికవర్ కావటం లేదు, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, పెయిన్ రోజు రోజు పెరిగిపోతుంది, తప్పదు. అంటే ఆపరేషన్ చేయాల్సిన కండిషన్స్ తప్పకుండా క్లియర్గా డిఫైన్డ్ ఉన్నాయి. కానీ మన 80% మనుషుల్లో నడుము నొప్పి, మెడ నొప్పి, ఆపరేషన్ అవసరము అనే అడ్వైజు మెకానికల్గా వచ్చేటువంటి నొప్పులు. అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా నేనే పబ్లిష్ చేశా, పుస్తకాల్లో లేదు, మెడిసిన్ బుక్స్లో. జబ్బలో జబ్బు పేదవారి జబ్బు అని చెప్పారు. అంటే పేదవాళ్ళకి తిండి ఉండదు కాబట్టి చాలామంది పాత రోజుల్లో షోల్డర్స్ ఇట్లా, అందుకనే వాళ్ళు ఇట్లా అడిగేవాళ్ళు, ఇలా ఎవరు అడగరు. చాలామంది ఆఫ్రికాలో ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయేవాళ్ళు తిండి లేకుండా, వాళ్ళందరికీ కూడా షోల్డర్స్ ఫ్రోజన్గా ఉన్నాయి. అంటే కీళ్ళవాతం అనేది మొదటి మెట్టు, దాని తర్వాతే వెన్నెముకకి దాని ఎఫెక్ట్ అవుతుంది. సో మీరందరూ జాగ్రత్త వహించి జాగ్రత్త పడితే ఆపరేషన్ నుంచి తప్పించుకోవచ్చు, లేదా కొంతకాలం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఏదైనా సరే డాక్టర్ని సంప్రదించి మీరు ఫాలో చేయాలి. అయితే ఆహార నియమాలు ఎలా పాటించాలి, సమయాన్ని పాటించాలి. ఎన్నో వీడియోస్లో చెప్తూనే ఉంటాం. పొద్దున్నే 7:30, 8 కల్లా తినేసేయాలి, 1 గంటకు తినాలి, మళ్ళీ 8కి తినాలి, సొంత ఫుడ్ తినాలి. 90% ఆఫ్ ఇండియన్స్ అన్నమే తినాలి, బియ్యంతో చేసే వస్తువులు తినండి. నాన్ వెజ్ అయితే రోజు 1-2 గుడ్లు తినండి, మటన్ తినండి, చేపలు తినండి. కానీ ఆ తెల్ల కోడి, ఫారం కోడి ఎక్కువ తినొద్దు. నాటుకోడి దొరికితే తినండి. కోడి అనేది చుట్టాలు వస్తేనే కదా కోసేది మనం, కాబట్టి దట్ ఈస్ నాట్ ఎ స్టేపుల్ మీట్. అనవసరంగా ఈ మిల్లెట్స్, రాగులు, జొన్నలు, కొర్రలు, మొక్కజొన్నలు, ఎవరైనా చెప్పండి. ఈ మధ్యలో సీఎంలు కూడా చెప్తున్నారు, నేను ఇవి తింటున్నాను బాగోదు, అంతా అది రాంగ్, అన్సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. అవి ఫాలో చేయొద్దు. మీరు అన్ని కాయగూరలు తినండి, వండి తినండి. ఆల్కహాల్ తాగుతారా? ఎప్పుడన్నా ఒకసారి కొద్దిగా తాగండి. రోజు అట్లనే కొడితే డబ్బులు పోద్ది, హెల్త్కి హెల్త్ పోద్ది. బేసికలీ ఆహార నియమాలు సరిగా లేకపోతే మైక్రో న్యూట్రియంట్స్ దెబ్బతింటాయి. మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీలోనే మన జాయింట్స్ ఫ్రోజన్ అవుతాయి. రెండవది, ఒక 20 మినిట్స్ రోజు ఎండలో తిరగండి. సన్న శాండో బనియన్ వేసుకోండి, షార్ట్స్ వేసుకోండి. లేడీస్ కూడా తన పనులు అయిన తర్వాత 10 గంటలు ఆ టైంలో ఎండలో వెళ్ళి కొద్దిసేపు ఎక్స్పోజ్ కాండి. చిన్నపిల్లలకి స్కూల్స్లో ఇప్పుడు ప్యాంట్ షర్ట్స్ అయిపోయినాయి, మేమైతే ఓన్లీ చెడ్డీలు వేసుకొని వెళ్ళేవాళ్ళం. సో వాళ్ళని కూడా హాలిడేస్లో జూకి తీసుకెళ్ళండి, బయట ప్రదేశాలకు తీసుకెళ్ళండి. సర్చ్ ఫర్ అన్ ఆపర్చునిటీ వేర్ యూ గెట్ ఎక్స్పోజ్ టు సన్. అవకాశం గురించి మీరు ఎదురు చేయాలి. చిన్న నొప్పి వచ్చినా కూడా ఎగ్జామినేషన్ చేసుకోండి. దెబ్బలు తగిలినాయి, వంకర్లు ఉన్నాయి, ట్యూమర్స్ ఉన్నాయి, డిజీజ్ ఉన్నాయి, డెఫినెట్లీ యూ షుడ్ గో ఎర్లీ టు యువర్ డాక్టర్. కంప్లీట్ ఇవాల్యుయేషన్ మీరు చేసుకోవాలి. అప్పటికేమైనా డౌట్స్ అంటే నా దగ్గర రండి, ఆపరేషన్ నుంచి తప్పకుండా కాపాడగలను. ఆల్ ది బెస్ట్.